హరీష్, స్వప్న తాండూరు వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చారు. పెళ్ళయి 4 years అయిపోయింది. మన దగ్గరికి అక్టోబర్లో వచ్చారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తూ చాలా చోట్ల తిరిగి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం చెప్పిన మాటలన్నీ విని టెస్టులు చేయించుకుని మందులు వాడుతూ ఉన్నారు. ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 monthsలో వచ్చింది. 4 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో ఇక్కడ కేవలం మందులతో వచ్చింది. ఏమన్నా ఆపరేషన్ చేశామా? IVF ఏమన్నా చేశామా? ఏమీ లేదు. మరి ఎలా వచ్చింది అదే మీరు చెప్పాలి, వీళ్ళలో కూడా ధైర్యం కలగడానికి. బయట అంతా IVFలు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. 3 అండాలు ఉన్నాయి. ఈ 3 అండాలు 3 నెలల్లో పోతాయి, దుంపనాశనం అయిపోతాయి. మీరు IVF రాకపోతే మీరు సర్వనాశనం అయిపోతారని భయపడుతున్నారు. మరి అలాంటిది మీకు ఎందుకు 2 నెలల్లోనూ అది ఇంగ్లీష్ మందులతో ఎలా వచ్చింది అనేది వీళ్ళందరికీ తెలియజేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. నేను అక్టోబర్ 17th రోజే వచ్చినాను ఇక్కడ. మీలాగానే మీతో పాటు మేము కూడా కూర్చున్నాము. అటు ఫస్ట్ రోలోనే అనుకుంటా. ఫస్ట్ సార్ క్రిములకి మెడిసిన్ ఇచ్చారు. 2 months 2 months క్రిముల గురించి వాడే లోపలనే మాకు పాజిటివ్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ హార్మోన్స్ అన్నట్టుగా నేను మెడిసిన్ కూడా కొరియర్ పెట్టించుకుందామని బుక్ చేసినాను. కొరియర్ వచ్చే పాటికి కొరియర్ ఇంటికి చేరింది. అంత లోపలనే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఇక డాక్టర్ గారు మళ్ళీ వెంబడే మెసేజ్ చేసి వైరస్ కిట్ వాడగానే వచ్చేసింది. వైరస్ కిట్ వాడగానే, హార్మోన్ కిట్ ఇంకా వాడలేదు సార్. ఓన్లీ 2 నెలల కోర్స్తేనే అయిపోయింది. ఆ కిట్ అట్లనే రిటర్న్ తీసుకొని అదే సో ఒక కిట్ తోనే అయిపోయింది. 2వ కిట్ హార్మోన్ కిట్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదే ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఇదిగో అక్కడే మనం స్కానింగ్ తీయించుకోమన్నాము. స్కానింగ్ తీయించుకున్నారు. అక్కడ పాజిటివ్, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. అయితే ఆయన అలాగే కూర్చున్నారు. మనం చెప్తున్నాము ఏ క్రిములు అయితే ఉంటాయో మళ్ళీ అదే క్రిములు దాడి చేసి ప్రెగ్నెన్సీని పోగొట్టవచ్చు, అబార్షన్ చేసే అవకాశం ఉంది, వెంటనే రావాలి అని చెప్పాము. సరే, బిడ్డను నిలబెట్టుకోవడానికి వచ్చారు, మెడిసిన్ తీసుకెళ్ళడానికి. చెప్పండి, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా మరి మనం మందులతో? మీ సలహాలు, మీ సూచనలు, మీ మెడిసిన్ వాడితే 100% తెచ్చుకోవచ్చు. బయట మీరు ఒక IUI కూడా చేయించుకున్నారు, పోయినాయి కదా? ఇంతకుముందు చెప్పారు పోయింది. కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, చేయించుకోండి అన్నారు. ఇక్కడ మనం IUIలు కానీ IVFలు కానీ చేసామా? ఏమీ లేదు. కేవలం జస్ట్ మెడిసిన్ ఇచ్చారు. ఆ రోజే టీకాలు వేయించుకోమన్నారు. టీకాలు వేయించుకున్నాము, భార్య భర్తలు ఇద్దరము. మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు కౌంట్ ఎంత? 0 అండి. 0 కౌంట్, నెల్ కౌంట్తో 2 monthsలో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. నో IUI, నో IVF, నో టచ్ టెక్నిక్, జస్ట్ మెడిసిన్. అలా 0 to హీరోగా అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని మన మీద నమ్మి వచ్చారు. నిజంగా వాళ్ళు మీకు కూడా ఫలితం వచ్చిందిగా. ఫస్ట్లో మీరు నమ్మారా? అసలు అంటే నార్మల్గా దగ్గర పెట్టుకోండి మైక్. మామూలుగా యూట్యూబ్లో చూసి ఇక అంటే చాలా హాస్పిటల్ తిరుగుతాం కదా. తిరిగి 2 years వరకు ఏంది ఇదంతా ఏదో పెద్ద టాస్క్ లాగా ఉంది అంటే ఫస్ట్ నెగిటివ్నే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. కానీ సార్ చెప్పిన సలహాలు, సూచనలు, ఆయన మోటివేషన్ క్లాస్ కావచ్చు, మరియు సైన్స్ పరంగా కావచ్చు, అసలు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా సార్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ఎంత అసలు ఏం చదువుకోకపోయినా చదువుకున్నా సార్ చెప్పే విధానము అట్లా ఉంటుంది. సార్ చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మనం కూడా ఏ ఒక్కటి చిన్న విషయం కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి పాటిస్తే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. కాబట్టి ఆయన అక్కడ 4 సంవత్సరాలు తిరిగినా అక్కడ ఎవరి దగ్గర కాలేంది 0 కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తేగలిగాము. ఎలా తేగలిగామంటే మనం చెప్పాము 0 ఉన్నా హీరో అవ్వచ్చు. నేను ఫస్ట్లో చెప్తుంటే ఈ డాక్టరే కాదేమో, ఎవడో RMP కూడా ఏమో అనుకున్నా. పోనీ డాక్టర్ అయినా కూడా ఏమో అబ్రకా దబ్రా డాక్టర్ ఏమో, ఫేక్ డాక్టర్ ఏమో అని అనుకుంటున్నా. MBBS DCO, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, సంతాన సాఫల్యత నిపుణులు, IVF సెంటర్లో డాక్టర్లు ఏం చదువు చదివారు అదే చదువు చదివాము. గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో మనం గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుని దాంట్లో 12 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసి 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా ప్రభుత్వం చేత అవార్డు పొందిన డాక్టరు. నేను ఫేకు బోక్ అంటే ఎట్లా అమ్మ?
మిగతా వాళ్ళకి జీరో కౌంట్ నుంచి హీరోగా మార్చడం తెలియకపోవచ్చు, కానీ వైద్యం ఉంది, అది కూడా ఇంగ్లీష్ మందులతో అని మనం చెప్పాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి సంతానం కలిగించాం. 12,365 మంది సంతానం కలిగారు. అది చూసాక కదా మీరు ఇలాంటి వీడియోలు చూసి నమ్మకం వచ్చారు. వచ్చాక ఇట్లా కూర్చోబెట్టి 500 ఫీజు సంవత్సరానికి, 1-2 గంటలు కూర్చోబెట్టి చెప్తా జీరో కౌంట్తో కూడా ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, పీసీఓడీలు ఉన్న ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకుండా ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ట్యూబుల్ని ఓపెన్ చేసుకుని ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో అనేది చక్కగా వివరించి చెప్తాం. అదే ఇందాక ఆయన అంటున్నాడు, చదువుకోని వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో, మనమంతా రైతు బిడ్డలం, రైతు భాషలో మనమంతా భోజనం చేస్తున్నాం, తిండి వంటల భాషలో చక్కగా వివరించేటట్టు చెప్తున్నా నేను. వాళ్ళకి అర్థమవుతుంది, నమ్ముతున్నారు, చక్కగా టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు వాడుతున్నారు. 4 నెలలు కోర్సు అన్నాను, మధ్యలో 2 నెలలకే వచ్చేసింది. చక్కగా వైరస్ కిట్ వాడగానే వచ్చేసింది. హార్మోన్ కిట్ తీసుకెళ్లారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, అయిపోయింది. అంటే నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది క్రిమి, ఆ క్రిమి వచ్చి మీ వీరికణాలు తినేసింది, గుండు సున్నా చేసేసింది. మరలా అదే క్రిమిని మనం తొలగించాం, నీ వీరికణం బతికింది, నీ భార్య గర్భసంచిలోకి వెళ్ళింది. అక్కడ కూడా భార్య గర్భసంచిలో ఉన్న క్రిమి మరి వీరికణాన్ని చంపే ప్రమాదం ఉంది. అందుకే ఏం చేసాం, ఈయనకి టెస్ట్ చేసిన భార్యకి కూడా మందులు పెట్టాం. ఇద్దరు వాడారు కదా, ఇద్దరికి వాడిచ్చాం. భర్త క్రిమి ఉంటే భార్యకి అంటుకుంటది, భార్య క్రిమి ఉంటే భర్తకు ఉంటది. భర్త కరోనా వస్తే భార్యకి అంటుకుంటది, భార్య కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్తకు అంటుకుపోద్ది. కాబట్టి ఇద్దరు వాడాలని చెప్పాం. జీరో కౌంట్ భర్తకుంటే భార్య ఎందుకు వాడాలనుకుంటారు కొంతమంది. ఇది ప్రాబ్లం. ఇది క్రిములు ఒకరి నుంచి ఒకరికి అంటుకుపోతాయి. ఇద్దరు కలిపి వాడితే తప్ప ఆ జీరోల నుంచి భర్త బయట పడలేడు, కణాలు పెరగవు అని చెప్పి ఇద్దరికి వాడిచ్చాం. చక్కగా వాడుకున్నారు, క్రిమి చచ్చింది, వీరికణాలు చక్కగా పెరిగాయి, బ్రహ్మాండంగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది మనం చెప్తుంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ్యా నయ్యా, చెయ్య లేవట్లా, లేవాలి గట్టిగా. అసలు హుషారు కనపట్లా. ఏదో బాగా ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఎలాగైతే సినిమా యాక్టర్లు తీసుకొచ్చి మరి అడ్వర్టైజ్మెంట్ చెప్పించారో వాళ్ళు బాగా చెప్తున్నారు చక్కగా, ₹1,00,00,000 తీసుకుని. మీకేమో నేను డబ్బులు ఇవ్వట్లా, మీరే 500 నాకు ఎదురు ఫీజు ఇచ్చారు, దాంతో బాధగా ఉంది. జై అని చెప్పాలి గట్టిగా. ఎందుకంటే మరి మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా మార్చగలిగిన మందులు అవి. ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా, ఒళ్ళు హోనం కాకోకుండా, డబ్బులు గొల్ల అవ్వకోకుండా మరి చక్కగా మార్చినప్పుడు ఎంత గట్టిగా కొట్టాలి. సరే మంచివాడే, ఎందుకంటే నేను మార్పు పొందాను, నేను లాభం పొందాను, మరో 4గురికి ఉపయోగపడేటట్టు నేను ఒక వీడియో ఇవ్వాలి అని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆయన గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే చాలా మంది లాభం పొందుతున్నారు కానీ చెప్పడానికి ముందుకు రావట్లేదు. దేవుడి ద్వారా నేను తెలిసా, లేకపోతే ఎక్కడ వికారాబాద్, తాండూరు, ఎక్కడ విజయవాడ, వికారాబాద్ ఎక్కడ, విజయవాడ ఎక్కడ, మధ్యలో ఎన్నో వేల మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని ఇక్కడ రప్పించింది ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నన్ను చూపించాడు ఈ మార్గాన్ని. వాళ్ళ ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడం కూడా మన వల్లే అవుద్దని చెప్పాం. ఏ క్రిములు ఉన్నాయో అవే దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. మరలా మీరు వచ్చి తప్పనిసరిగా వాడాలి. ఇవాళ కూడా ఒక పేషెంట్ వచ్చారు పాపం కడప నుంచి. ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని సందులో డాక్టర్ దగ్గరికి, గొంతులో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. మనం రోజు చెప్తున్నాం, ఇది క్రిముల ద్వారా వచ్చిన గర్భిణి, ఖచ్చితంగా మన ద్వారా 4-5 నెలలు బిడ్డ నిలబడే వరకు వాడాలమ్మా. ఏ క్రిములైతే మనం వాటి నుంచి బిడ్డని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే క్రిములు బిడ్డని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే, మరొక్కడ కూడా ఈ క్రిముల గురించి ఎవరూ చెప్పట్లేదు. అందుకే ఈ ప్రపంచంలో జీరోల్ని హీరోలుగా మార్చింది మనం ఒక్కరమే. అది తెలిసి కూడా మరి మీరు అశ్రద్ధ చేస్తే ఎలాగమ్మా అంటే, పోయిన తర్వాత వచ్చి బాధపడుతున్నారు. వాళ్ళకి క్రిముల గురించి తెలియదు, బిడ్డని కాపాడటం తెలియదు, ప్రెగ్నెన్సీ రప్పించడం తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెగ్నెన్సీ ఎలా నిలబెట్టుకుంటావు? రప్పించడం తెలిసిన ఈ డాక్టర్ ఉన్నాడని తెలిసి కూడా నువ్వు రాకపోతే, అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో బిడ్డను పోగొట్టుకుంటూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? పోయిన తర్వాత వచ్చితే నేను మాత్రం ఏం చేయగలను? కొన ప్రాణంతో వచ్చినా కాపాడటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మొత్తం పోయాక నేను మాత్రం ఏం చేస్తాను? రప్పించడానికి మనకు 2 నెలలు 4 నెలలు పడితే, పోగొట్టడానికి వాళ్ళకి 2 రోజులు సరిపోతుంది. అది ప్రాబ్లం. అందుకనే నేను చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వచ్చి బిడ్డను నిలబెట్టుకోండి అని నేను చెప్తున్నా. ఏదేమైనా హరీష్ గారు, స్వప్న గారికి మనం అభినందనలు తెలియజేద్దాం.
శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. మళ్ళా బిడ్డను ఎత్తుకుని మీరు వద్దరు కానీ మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి రండి, మంచి బుక్ ఇస్తాం. ఇప్పుడు మీకు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ ఇస్తున్నాను నేను. ఇన్నాళ్ళు సంతానం రావడానికి ఏం తినాలి ఏం తినకూడదు ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ అయ్యాక బిడ్డని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలనే టిప్స్ అన్ని దీంట్లో రాస్తాను. బయట అమ్మబడదు ఈ బుక్, కేవలం మన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం. తీసుకెళ్ళి ఇది ఫాలో అవ్వండి. మళ్ళా బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు గుర్తు పెట్టుకుని వస్తే 1000 మందిలో ఒక్కరు వస్తారు. 12,000 మందికి నేను సంతానం తెప్పించిన 12 మంది కూడా రాలే. ఇవాళ ఒకరు వచ్చారు మొత్తానికి ఒక బిడ్డని ఎత్తుకుని. ఎందుకంటే డెలివరీలు 5 నెలల తర్వాత మనం అక్కడే డెలివరీ అయిపోమంటాం. 5 నెలల వరకే బిడ్డని కాపాడటానికి మనుషులతో, తర్వాత మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ డాక్టర్లు చూపించుకోమంటాం, అక్కడే డెలివరీ అయిపోతారు. కొద్ది మంది మాత్రమే 1000 మేలు చేస్తే ఒక్క మేలు అక్కడికి వస్తుంది అంటారు. ఒక్కరు వచ్చి మనకు కనపడి మన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తారు, బిడ్డకు కూడా తీసుకొచ్చి. అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చారు, కింద వీడియో తీసుకుని పంపించాం. ఎందుకంటే చాలా మంది బిడ్డలు లేరేంటి, బిడ్డల వీడియోలు పెట్టరేంటి అంటారు. మన దగ్గర డెలివరీలే లేవు. బిడ్డల్ని కడుపులో పెట్టేదట్టు చేయడమే, 5వ నెల వరకు అది ఎదిగేదట్టు కాపాడటమే. ఆ తర్వాత డెలివరీ చేయడానికి కొన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు, ఎక్కడికక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరే డెలివరీ అవ్వమని చెప్తున్నాం మనం. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి పంపించమంటున్నాం. కొంతమంది ఫోటోలు పెడుతున్నారు, కొంతమందికి అది కూడా చేయరాట్లా. సరే, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నా పని నేను చేసుకోకుండా మానను. మన దేవుణ్ణి పని వచ్చినప్పుడు గుర్తించుకుంటాం, కష్టం వచ్చినప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం, అది సహజం. కానీ దేవుడు ఏదైతే చేస్తాడో ఆయన పని ఆయన చేసుకుంటాడు. 100 మంది ఉంటారు, 100 మంది వెంకటేశ్వర స్వామి నమ్మరు, 100 మంది అల్లాహ్ నమ్మరు, 100 మంది యేసు ప్రభుని నమ్మరు. అలాగని దేవుళ్ళు అలిగి మానేస్తారేంటి మనల్ని పట్టించుకోవడం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. నమ్మిన వాడిని గట్టెక్కించడమే మన పని. ఇక్కడ కూడా అంతే. ఎనీహౌ చక్కగా బిడ్డని కూడా కాపాడుకునే డెలివరీ వరకు మరి అంతా సక్రమంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దురిగారు 5 నెలల వరకు మనల్ని ఫాలో అవ్వండి. ఓకే, నెల వచ్చి మీరు మెడిసిన్ తీసుకెళ్ళండి. మీ ఆవిడది ఎలాగూ స్కానింగ్ తీయించుకున్నారు కాబట్టి అక్కడ గర్భిణీ ఉందని వచ్చింది కాబట్టి, అలాగే మన నెక్స్ట్ మంత్ కూడా ఇదే స్కానింగ్ తీయించుకుని మళ్ళీ వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇంకొక మెడిసిన్ ఇస్తాను నేను. అట్లా ఎప్పటికప్పుడు కాపాడుకుంటా వద్దాం. 0 నుంచి హీరో అయిన హరీష్ గారి స్టోరీ ఇది. మరి ఇంకొకరు స్టోరీ చూద్దాం. తీసుకోండి.